హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి అనే ఒక క్వశ్చన్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. పుష్ప 2 తర్వాత ఏంటి అని. సో దానికి ఇప్పటికీ కూడా ఒక కంప్లీట్ క్లారిటీ అయితే రాలేదు. బట్ అట్లీస్ట్ సమ్హౌ ఒక 80% ఆఫ్ క్లారిటీ అయితే వచ్చింది, 100% కాకపోయినప్పటికీ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం పుష్ప 3 గురించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దాని గురించే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 3 గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే, యూజువల్లీ పుష్ప 2 ఎండ్ అయిపోయిన తర్వాత ఒక మంచి పాయింట్ దగ్గర ఎండ్ చేశారు. సో నెక్స్ట్ ఏమవుతుంది అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే మిగిల్చారు. ఏ చిన్న పాయింట్ కూడా క్లారిటీ లేదు మనకి. సో డెఫినెట్గా పార్ట్ 3 అనేది ఒకవేళ డిఫరెంట్గా ఎక్స్ట్రాడినరీ వేలో కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా అది కమర్షియల్గా చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఎస్పెషల్లీ హిందీ బెల్ట్లో అయితే ఇంకా అది విధ్వంసం చూస్తుంది. మన దగ్గర కూడా చాలా గట్టిగా కొడుతుంది సినిమా. అండ్ మేబీ పార్ట్ 3కి హిందీలో 1000 crores నెట్ కూడా ఓపెన్ అవ్వచ్చేమో. ఎందుకంటే పుష్ప 2తో అక్కడ 800 crore క్లబ్ నెట్ ఓపెన్ అయింది. 700 కూడా పుష్ప 2నే ఓపెన్ చేసింది. సో ఇంకా ఆ లెవెల్లో కొట్టింది పుష్ప 2 సినిమా అక్కడ. సో మరి ఇంకా పార్ట్ 3కి అది 1000 కూడా కొట్టచ్చేమో. ఆ లెవెల్ ఆఫ్ హైప్ అయితే ఉంది పార్ట్ 3కి డెఫినెట్గా. హిందీ సైడ్ అయితే మన దగ్గర కూడా మంచి హైప్ ఉంది. ఇంకా తమిళ్, కర్ణాటక మార్కెట్స్ కూడా మంచి మార్కెటే ఉంది. మలయాళంలో అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు. సో అది సిచ్యువేషన్. సో ఈ పార్ట్ 3 ఎప్పుడు వస్తుంది అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే ఉంది. సో దానికి మైత్రి మూవీ మేకర్ ప్రొడ్యూసర్స్ అయితే రీసెంట్గా రాబిన్ హుడ్ కోసం జరిగిన ఒక ఈవెంట్లో క్లారిటీ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే పుష్ప 3 సినిమా 2028వ సంవత్సరంలో వస్తుంది అని చెప్పారు. సో ప్రస్తుతానికైతే ఆయన వేరే మూవీస్తో బిజీగా ఉన్నారు. బట్ 2028 నాటికి అది వస్తుందని చెప్పారు. బట్ 2024లో సెకండ్ పార్ట్ వచ్చింది. సో 2028లో థర్డ్ పార్ట్ అంటున్నారు. బట్ నా గెస్ అయితే 2029లో వస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ప్రెసెంట్ అట్లీతో వర్క్ చేస్తున్నారని కూడా చెప్పారు ఆయన. సో ప్రస్తుతానికి అట్లీతో వర్క్ చేస్తున్నారు. సో ఆ ప్రోగ్రెస్ నడుస్తోందని అయితే క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు నెక్స్ట్ అట్లీతో సినిమా తీయబోతున్నారు. బట్ ఇనీషియల్గా అందరూ చెప్పింది ఏంటి, త్రివిక్రమ్ గారితో సినిమా అని. అది యాక్చువల్గా 2024 స్టార్టింగ్లో గుంటూరు కారం అయిపోయినప్పటి నుంచి గురూజీ ఖాళీయే కదా. సో ఆయన ఈ పాటికి స్క్రిప్ట్ వర్క్ అంతా ఫినిష్ చేస్తూ ఉంటారు. అండ్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ కూడా అయిపోయి ఉంటుంది అని అందరూ అనుకుంటున్న టైంకి ట్విస్ట్ ఏంటంటే ఆ సినిమా కాదు, కాకపోతే అది కూడా ఈ గ్యాప్లోనే స్టార్ట్ అయిపోతుంది. సో సైమల్టేనియస్గా 2 షూట్ అవుతాయని అర్థమవుతోంది. బట్ ఫస్ట్ అల్లు అర్జున్ అట్లీ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మరి సందీప్ రెడ్డి వంగ గారితో కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా అని కొంతమందికి అయితే ఒక డౌట్ అయితే వచ్చిందనమాట. కాకపోతే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారు బేసిక్గా మూవీస్కి. అంటే ఇప్పుడు స్పిరిట్ చాలా టైం తీసుకున్నారు ప్రీ ప్రొడక్షన్ వర్క్కి, స్క్రిప్ట్ రైటింగ్కి, వాటన్నిటికీ కూడా మ్యూజికల్ సెట్టింగ్స్ అవన్నీ కూడా అయిపోయి. బట్ చాలా ఎక్కువ టైం తీసుకున్నారు ఆయన. సో ఇప్పుడు స్పిరిట్కి అంత టైం తీసుకుంటున్నారు. నెక్స్ట్ మళ్ళీ యానిమల్ పార్క్ ఉంది, అది కూడా ఎప్పటి నుంచో ఉన్న ప్రాజెక్టే. సో యానిమల్ పార్క్కి డెఫినెట్గా ఇంకా పీక్స్ లెవెల్ ఆఫ్ రైటింగ్ ఉంటుందని చెప్తున్నారు ఆయన. రీసెంట్గా రణబీర్ కపూర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఏమనంటే యానిమల్ పార్క్ గురించి ఒక 2 సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారంట సందీప్ రెడ్డి వంగ గారు. ఆ 2 సీన్స్కే ఆయనకి మతిపోయినంత పని అయిందంట. సో డెఫినెట్గా యానిమల్ పార్క్ విల్ బీ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. అండ్ అది ఇంకా ఓన్లీ హిందీలోనే ఈజీగా ఒక 800 crores నెట్ అయితే కొడుతుంది. అండ్ మరి మిగతా లాంగ్వేజెస్లో ఎలా వస్తుంది ఏంటనేది మనం చెప్పలేము. బట్ డెఫినెట్గా మిగతా చోట్ల కూడా బాగానే వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి డెఫినెట్గా పార్ట్ 2కి అయితే. అంటే క్రిటిసిజం ఎక్కువే ఉండొచ్చు ఆ సినిమాకి, బట్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ నుంచి ఆ పాజిటివ్ రిసీవింగ్ కూడా ఎక్కువే ఉంది కదా. సో డెఫినెట్గా అది బాగా గట్టిగానే కొట్టే అవకాశం అయితే ఉంది. దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్, అందులో నో డౌట్. సో ఒకవేళ అది పూర్తయిన తర్వాత ఒకవేళ స్పిరిట్ సెకండ్ పార్ట్ ఉన్నట్టయితే దానికి వెళ్తారా లేదంటే అల్లు అర్జున్ గారి సినిమాకి వస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. బట్ ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఇంకా స్పిరిట్ షూట్ అనేది స్టార్ట్ అవ్వలే. రాజాసాబు, ఫౌజీ 2 అయిపోయిన తర్వాత ప్రభాస్ గారు కేవలం స్పిరిట్ కోసమే
120 రోజులు కాల్ షీట్స్ ఇవ్వబోతున్నారు. అండ్ అది కూడా ఇంకా నాన్ స్టాప్ బ్యాటింగే ఆ సినిమా. ఒక 6 నెలల్లో ఫినిష్ అయిపోద్ది. 6 నెలల్లో 120 రోజులు అంటే జస్ట్ ఒక 2 మంత్స్ బ్రేక్ అంటే షెడ్యూల్కి సెటిల్ అయ్యాలి కదా కొత్తవి. సో అవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఆ బ్రేక్ అంతే, లేదంటే అది కూడా లేదు. సో ఆ సినిమా టైంలో ఇంకే సినిమాలు చేయకూడదని కూడా ఉంది పాయింట్. సో డెఫినెట్గా ఇంకా ఆ త్వరగానే అయిపించేస్తారు. బట్ మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు స్పిరిట్ అనేది సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది మనకి. జూలైలోనో ఆగస్టులోనో స్టార్ట్ అవుతుంది మనకి. ఏది స్పిరిట్ స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ జనవరికో ఫిబ్రవరికో మనకి స్పిరిట్ షూటింగ్ అనేది అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అన్నీ చూసుకొని బాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ మిడిల్లో రిలీజ్ చేస్తారు. 2026 జూనో లేదంటే ఎప్పుడో. ఎందుకంటే ఇటు మళ్ళీ ప్రభాస్ గారిది రాజాసాబ్, ఫౌజీ కూడా ఉన్నాయి. సో ఇవి రెండు వచ్చిన అంటే ఫౌజీ వచ్చేస్తుంది అంటే ఆ టైటిల్ కాదు, బట్ టెంటేటివ్ టైటిల్. సో అది ఫౌజీ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఉండాలి కదా, మరి కనీసం ఒక 3-4 నెలలైనా గ్యాప్ ఉండాలి కదా, ఇంకా ఎక్కువే ఉండాలి వీలైతే. సో అట్లా ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా ఇది ఉంటుందో అనుకుంటున్నాను నేనైతే. సో అదనమాట పాయింట్. సో దాన్ని బట్టి 2026 సెకండ్ హాఫ్లో ఏదో ఒక టైంలో వస్తుంది ఏది స్పిరిట్ సినిమా. సో అది వచ్చాక మళ్ళీ కొన్నాళ్ళు బ్రేకు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఈ యానిమల్ పార్క్ స్క్రిప్ట్ రైటింగు, పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ అవన్నీ చేసుకునేసరికి ఆయన 2027 పూర్తయిపోయి 2028 వచ్చేస్తుంది. 28 ఫస్ట్ హాఫ్లో ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయొచ్చు. ఈ గ్యాప్లో ఆయన ఖాళీగా ఉంటే ఆ బ్రహ్మాస్త్ర అవన్నీ అయిపించేసి అదేదో కొంచెం ఖాళీగా ఉంటే అప్పుడేమో చెప్పలేము. బట్ ఆ తర్వాత అది 2028 ఫస్ట్ హాఫ్లో స్టార్ట్ అయినట్టయితే అది పూర్తవడానికి 2029 అవుతుంది అంటే రిలీజ్ అయ్యేసరికి, రైట్. సో 2029 ఎండింగ్ అది రిలీజ్ అయితే అప్పుడు ఐదర్ స్పిరిట్ పార్ట్ లేదంటే అల్లు అర్జున్ గారి సినిమా. సో ఇక్కడ ప్రొడ్యూసర్ గారు చెప్తుంది ఏంటి 2028కి ఈ సినిమా వస్తుందని, మరి నేను చెప్తుంది ఏంటి 2029కి వస్తాను. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అది ఖచ్చితంగా లేట్ అవుతుంది. అది పుష్ప 2 అంత లేట్ అయింది, 3 అవ్వదా, సరే లేట్ అవుద్ది. సో ఈ గ్యాప్లో అల్లు అర్జున్ గారు కేవలం 2 సినిమాలు తీస్తారు. అది ఒకటి అట్లీ గారిది, ఒకటి త్రివిక్రమ్ గారిది. ఈ రెండే అయిపోయాక అల్లు అర్జున్ గారు మళ్ళీ బ్యాక్ టు పుష్ప 3. సో మళ్ళీ సుకుమార్ గారివి బేసిక్గా ఒకటైతే కన్ఫర్మ్ ఆల్రెడీ, ఏంటది రామ్ చరణ్ గారి సినిమా. సో రామ్ చరణ్ గారి సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఈ గ్యాప్లో అంటే ఈయన 2 సినిమాలు చేసే గ్యాప్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారు, ఈ గ్యాప్లో సుకుమార్ గారు ఒకటి రామ్ చరణ్ గారితో ఇంకొకటి షారుఖ్ ఖాన్ గారితో సినిమా అయితే చేయబోతున్నారని అయితే టాక్. సో అవి ఆ 2 ఫినిష్ అయిపోయాక ఆయన పుష్ప 3కి వస్తారు. సో పుష్ప 3 ఆ లెక్క 29కి కూడా రాదు, అది 30కి వస్తుంది అది. సో అది మరి పరిస్థితి ఇంకో ఈ దశాబ్దం అయిపోవాలి, అది మరి అంతే ఇంకొంటుంది మ్యాక్సిమం. సో ఏమో 29 ఎండింగ్కి ఏమైనా రావచ్చు ఏమో అనిపిస్తోంది. సో అది సిచ్యువేషన్. సో దాని తర్వాత ఇంకా సందీప్ రెడ్డి వంగ గారి మూవీ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ గారి లైనప్ అయితే 4 సినిమాలని అందరికీ తెలుసు. ఒకటి అట్లీ గారిది, ఒకటి త్రివిక్రమ్ గారిది, ఇంకోటి పుష్ప 3, ఇంకొకటి సందీప్ రెడ్డి వంగ గారిది. బట్ ఆర్డర్ అయితే ఇది, ఇప్పటివరకు ఈ ఆర్డర్ అయితే క్లారిటీ రాలేదు ఏది ఫస్ట్ వస్తుంది ఏది ఎప్పుడు వస్తుందని. బట్ ఏదైనా ఒకటైతే వాస్తవం, డెఫినెట్గా ప్రతి స్టార్ హీరో పెద్ద హీరో సంవత్సరానికి ఒక సినిమా తీస్తే బాగుంటుంది. అంటే థియేటర్లు అనేవి ఫిల్ అవుతూ ఉంటాయి, ఆ థియేటర్కల్ బిజినెస్ నడుస్తూ ఉంటుంది, అండ్ బాక్స్ ఆఫీస్ కలకల్లాడుతూ ఉంటుంది, అండ్ ఫ్యాన్స్కి కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండదు, ఇంకా రీ రిలీజ్లు పంచాయతీ ఉండదు, అట్లా అనమాట. ఏమో అంటే ఇంకా ఇప్పుడు వాళ్ళ హీరోల్ని మిస్ అవ్వబట్టే కదా చాలామంది రీ రిలీజ్లకి వెళ్తున్నారు. అలా కాకుండా మిస్ అవ్వకపోయినట్టయితే ఇంకా రీ రిలీజ్లకి వెళ్ళరు కదా. సో అలాగా ఇట్లా ఇవన్నీ ఉంటాయి. సో డెఫినెట్గా ఇంకా ఎక్కువ సినిమాలు రావాల్సి ఉంటుంది. సో అలా వస్తే బెటర్. అల్లు అర్జున్ గారు మరి ఇంకా చాలా కేర్ఫుల్గా తీస్తారు సినిమాలు, బట్ మరీ యష్ చేసినంత లేట్ చేయకుండా ఉంటే చాలయ్య, అదే నేను కోరుకునేది. ఎందుకంటే యష్ బేసిక్గా ఈ విషయంలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. అంటే ఇంత లేట్ ఎవరూ చేయలే. ఈవెన్ ఎన్టీఆర్ గారు లేట్ చేశారు ఏది RRR తర్వాత, ఒక 2.5 yearsకి వచ్చారు. ఆ తర్వాత రామ్ చరణ్ గారు లేట్ చేశారు ఒక 2 సంవత్సరాల 30వ సంవత్సరం, దగ్గరగా 3 ఏళ్ళు అండి. బట్ ఇంకా 3 ఏళ్ళు పూర్తిగా కాదు, ఒక 2 ఏళ్ళు తక్కువ 3 ఏళ్ళు లేట్ చేశారు నెక్స్ట్ సినిమాకి. యష్ మాత్రం ఇప్పుడు ఏప్రిల్ వచ్చిందా, ఈ సంవత్సరం డిసెంబర్లో వస్తుందట. 3.5 సంవత్సరాల పైనే, 3 సంవత్సరాల 8 నెలలు. అసలు ఆయన తీసుకున్నంత టైం ఎవరూ తీసుకోలేదు. మైట్ బి అది ఇంగ్లీషు అదంతా ఉంది, బైలింగ్వెల్ 2 లాంగ్వేజ్లో షూటింగు, కన్నడ అండ్ ఇంగ్లీష్లో షూట్ చేస్తున్నారు, దాన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి ప్లానింగ్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ అయినా కూడా ఒక సినిమాకి 3.5 సంవత్సరాల, ఇది క్రిస్టఫర్ నోలనే తీసేస్తండి ఈ గ్యాప్లో. అర్థం లేని సినిమాలు కాదు మళ్ళీ, గొప్ప సినిమాలే అన్నీని. అట్లాంటి సినిమాలు ఆయన తీసేస్తండి ఆయన.
మరి మాస్ కమర్షియల్ సినిమాలకి ఎందుకు ఇంత టైం పడుతుందంటే ఏమో తెలియదు. పుష్ప కూడా అంతే 3 ఏళ్ళు పట్టింది, ఎందుకో తెలియదు. ఏమో త్వరగా తీస్తే బాగుంటుంది అంతే. హీరోస్ అందరం కూడా చాలామంది హీరోలు ఉన్నారు. మనకున్న లక్ ఏంటంటే బేసిక్గా మనకి సినిమా అనేది మనకి ఎంటర్టైన్మెంట్ నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ అయినందుకు తర్వాత స్పోర్ట్స్ మనకి ఫస్ట్ సినిమా. సో ఆ లెవెల్లో మనకి అది ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అయినందుకు మన దగ్గర చాలామంది స్టార్ హీరోస్ ఉన్నారు, చాలా హ్యూజ్ నెంబర్లో యాక్టర్స్ ఉన్నారు, యూనో చాలామంది రైజింగ్ స్టార్స్ ఉన్నారు. ఇంకా అప్కమింగ్ యాక్టర్స్లో కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ టైర్ 1కి పోటీ పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, టైర్ 2కి పోటీ పడుతున్న వాళ్ళు ఉన్నారు, యూనో ఇప్పటికిప్పుడు ఆ నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. సో మెనీ యాక్టర్స్, సో మెనీ న్యూ డైరెక్టర్స్, అట్లా చాలామంది అయితే ఉన్నారు మన దగ్గర. సో అదొక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మనకి. సో దానివల్ల ఓకే, బట్ స్టిల్ ఏమో అది వీళ్ళ ఏంటంటే కొంచెం చాలా భారీ సినిమాల కిందకు వస్తాయి కదా. సో అట్లా కొంచెం వీటికి ఏంటంటే ఇంకా టాక్తో సంబంధం లేకుండా క్రౌడ్ పుల్ ఉంటుంది. సో అలాంటి సినిమాలు వస్తే మొత్తం అన్ని రకాలుగా కూడా బిజినెస్ అయితే బాగుంటుంది. సో లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారో. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో మరి. నాకు తెలిసి ఒకవేళ అట్లీ గారిది ఇది ఆల్రెడీ మార్చి అయిపోవచ్చిందిలేండి. సో ఏ మేకో ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయినట్టయితే మైట్ బీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. అండ్ 26 నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అంటే 27లో త్రివిక్రమ్ గారి సినిమా ఉంటుంది. మళ్ళీ 28 ఏమి ఉండకపోవచ్చు నాకు తెలుసు అల్లు అర్జున్ గారివి. 29లోనే పుష్ప 3 ఉంటుంది. ఆ తర్వాత ఉంటే గింటే 30లో సందీప్ రెడ్డి వంగ గారి సినిమా ఉంటుంది, అంతే మ్యాక్సిమం. అదైతే క్లియర్. సో మరి మీరేమనుకుంటున్నారు? నేనైతే ఆయన నెక్స్ట్ మూవీ 26 ఎండింగ్ దాకా రాదనుకుంటున్నాను నేను. ఇంకా లేట్ అయితే 27 స్టార్టింగ్లో కూడా రావచ్చు. సో మీరు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.